హలో ఎవ్రీవాన్. నేను మా వీకెండ్ అంటే సాటర్డే మార్నింగ్ ఏమేమి చేశానో ఈ వ్లాగ్ ద్వారా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో లాస్ట్ వీకెండ్ మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా మార్నింగ్ యూజువల్గా మా డాగ్ని వాక్కి తీసుకెళ్ళడంతో స్టార్ట్ అయ్యిద్ది. వాక్ అయిపోయాక నేను నా కోసం కొంచెం కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మా పాప లెగిసింది. దాన్ని పట్టుకొని మేడ మీదకి వచ్చేసాను. ఎలాగ టెర్రస్ పైకి వచ్చాం కదా అని చెప్పి ప్లాంట్స్కి వాటరింగ్ చేద్దాం అనుకున్నా. నేను ఇలా వాటర్ పోస్తుంటే మా పాప కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. మొక్కలన్నిటికీ వాటరింగ్ అయిపోయాక రోజెస్ చూస్తే చాలా పెటల్స్ ఆల్రెడీ డ్రై అయిపోతున్నాయి. సో అన్నీ కట్ చేసేసి పెటల్స్ సపరేట్ చేసేసా. డ్రై అయిపోయాక పౌడర్ చేసుకుంటే ఫేస్ ప్యాక్స్లో వాటిలో యూజ్ చేసుకోవడం బాగుంటుంది. ఈ పని అయిపోయాక మా పాపని మా మమ్మీకి అప్పచెప్పేసి నేను నా మెయిన్ టాస్క్ ఆఫ్ ద డే స్టార్ట్ చేశాను. నా డాగ్కి బాత్ చేయించడం. వాడికి స్నానం చేయడం అంటే అస్సలు నచ్చదు. బెల్ట్ వేసుకోవడానికి ఎంతసేపు తిప్పించాడో. ఫస్ట్లో మేము పెట్ సాలూన్కి తీసుకొని వెళ్ళే వాళ్ళం. బట్ అక్కడ చాలా కాస్ట్లీ. ఒకసారి బాత్ ప్లస్ బేసిక్ గ్రూమింగ్కి థౌజండ్స్లో తీసుకుంటారు. అప్పుడు అనిపించింది మనకి ఫెసిలిటీ ఉంది అని ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే బాత్ చేయించుకోవడం బెటర్ అని. వీటికి బాత్ అయిపోయాక యూజువల్లీ నేను డ్రయర్తో డ్రై చేసేస్తాను. బట్ ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి డ్రయర్ యూజ్ చేయను. అలా ఎండలో కాసేపు ఉంచుతాను. ఈ పని అయిపోయాక కిందకి వచ్చి చూస్తే మా ఆంటీ వేపాకు ఆకులు తెచ్చారు. వేపాకు, జీలకర్ర, వాము, పసుపు. ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి ప్లస్ బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి చాలా బెనిఫిషియల్. ఇక్కడ మార్నింగ్ టీ ఆర్ కాఫీ మా డాడీ ప్రిపేర్ చేస్తారు. నాకు టీ ఆర్ కాఫీ కంపల్సరీగా రోజు ఉండాలని ఏం లేదు. బట్ మా డాడీ ప్రిపేర్ చేస్తే మాత్రం కంపల్సరీగా తాగుతాను. టీ తీసుకొని మా మమ్మీతో నేను అలా బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. పనిలో పని మా పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. మా మమ్మీతో ఏవేవో మాట్లాడుకున్నాక టైంపాస్ అయిపోయింది. టైం కూడా తెలియలేదు. ఈరోజు సాటర్డే కాబట్టి దీపం నేను పెడతానని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఈ మందార పువ్వులన్నీ మా కింద చెట్లలోనివి. ఇవన్నీ నిన్న మొగ్గలు తెంపేసి వాటర్లో నైట్ ఉంచేసాము. సో మార్నింగ్ మంచిగా ఇలా బ్లూమ్ అయిపోయాయి. హాల్లో చూస్తే మా పాప క్యూట్గా డ్యాన్స్ వేస్తుందని చెప్పి మా మమ్మీ డాడీ ఇంకా డ్యాన్స్ చూసి తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా నేనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని ఫ్రిడ్జ్లో ఇడ్లీ బ్యాటర్ ఉంది. అది తీసేసి ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీతో పాటు పీనట్ చట్నీ చేద్దామని దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఈలోపు సైకిల్ అంకుల్ వచ్చారు. యాక్చువల్లీ అతను వచ్చేది బైక్ మీదే కానీ సైకిల్ అంకుల్ అని పిలవడం అలవాటైపోయింది. అతను బెడ్షీట్స్, కవర్స్, కర్టన్స్ అంటే బేసిక్గా ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ బైక్ మీద తెచ్చి అమ్ముతారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. లంచ్కి కాలీఫ్లవర్ అండ్ టమాటో కర్రీ చేస్తుంది. దానితో పాటు కొత్తిమీర చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తుంది. సో ఇది మా సింపుల్ హ్యాపీ సాటర్డే మార్నింగ్ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుంది. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.